దేశంలోనే ఒక అద్భుతమైన మార్పు తీసుకురాగలుగుతాం, ఎకనామిక్ రెవల్యూషన్ తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ అనే ఆలోచనతో ఆ రోజు ఆయన ఆశీర్వదించారు అధ్యక్ష. ఆ అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేయాలి అధ్యక్ష. మన కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో, ప్రజలు ఏ విధంగా ఆశిస్తున్నారో, ఈ ప్రాంత ప్రజలు ప్రత్యేకంగా రైతుల అధ్యక్ష వాళ్ళ బిడ్డల్ని కూడా, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకుండా త్యాగం చేసి మనకి ఆ రోజున అందించారు అధ్యక్ష. ఎన్నో సందర్భాల్లో మహిళలు వచ్చి పిల్లలు మెడిసిన్ సీట్, ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్నా కూడా పవన్ కళ్యాణ్ గారితో వేధించుకుని, అయినా కానీ మేము మా ఎకరం 2 ఎకరాలు రాజధానికి ఇచ్చేసామండి, అన్యాయం జరుగుతుందనే ఆవేదనతో వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని కలవాలి, మనం ఎందుకు బాధ్యత లేదనేది మనం ప్రశ్నిద్దాం అని ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నా, శాసనసభ్యులుగా లేకపోయినా ఒక బాధ్యతగా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఢిల్లీకి వెళ్లి 2-3 సార్లు వాళ్ళతో సమావేశం జరిపి వాళ్ళని నమ్మకం వచ్చే విధంగా కల్పించి ఆ రోజున భారతీయ జనతా పార్టీ కూడా కలిసి వచ్చి ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధాని అమరావతి ఉండాలి అని తీర్మానం చేసుకుని మనం ముందుకెళ్ళాం అధ్యక్ష. కాబట్టి దయచేసి సభ్యులందరూ కూడా నేను కోరేది, ఇది ఒక టెక్నికల్ ఇష్యూ కాదు, ఖచ్చితంగా ఇది ఒక ఎమోషనల్ ఇష్యూ అధ్యక్ష. ఎంతో పోరాటం చేశాం, నిలబెట్టుకున్నాం. ఇంకా ఇప్పుడు ఈ రోజున మన బాధ్యత మరింత పెరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన అందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతానికి, మన రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఒక అంకిత భావంతో ఒక అద్భుతమైన నగరంగా మన అమరావతిని మనం ముందుకు తీసుకెళ్లాలి. దానికి మనందరూ కూడా సహకరించాలని, ప్రజలు కోరుకునే విధంగా మనం కలిసికట్టుగా పనిచేసుకుని ముందుకెళ్దామని మరొకసారి తెలుపుకుంటూ అవకాశం కల్పించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష.